నమస్తే ఫ్రెండ్స్, మా చెరువుకు సంబంధించి మీకు ఒక మంచి వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతీష్ తెలుగోడు. ఈ రోజు అయితే మేము పాత వాళ్ళు ఎత్తడానికి మొత్తం బయలుదేరిన ఒక 16 మందిని కలిసి. ఎండ మాత్రం మామూలు కొడతలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కూల్ వాటర్ క్యాన్లు తీసుకుని అయితే పోతున్నాం. కట్ట దగ్గర మా తెప్పలను పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా డేంజర్ ఉంటుంది దిగేటప్పుడు అయితే. ఇక్కడ చూడండి, మీకు లైవ్లో కనిపిస్తుంది. మేము ఒకటింటికి అన్నం తినేసి మళ్ళీ రిటర్న్ అయినాం అనమాట. ఇప్పుడు 2:30 అట్లా అవుతుంది ఫ్రెండ్స్ టైము. ఈ టైం దిగి మళ్ళీ మేము 5కి రిటర్న్ అవుతాం, బయటికి వెళ్తాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, పాత వలలు. ఇవి మేము ఎత్తుకొచ్చి ఒడ్డుకేసిన వలలు అనమాట. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయన్నమాట మా చెరువులో. ఇవన్నీ తీయడానికి మేము బయలుదేరుతున్నాం అనమాట. ఈ మండు టెండలో బామ్మడి దానికి అయితే మంచిగా సాంగ్ అయితే వస్తుంది ఇప్పుడే. మేము చెట్ల నుంచి అయితే ఇప్పుడు చిన్నగా బయలుదేరుతున్నాం. అక్కడ బెండ్లు ఎక్కడ ఉన్నాయనేసి. మా తొట్టి గ్యాంగ్, మా తెప్పలో ఉండే తొట్టి గ్యాంగ్ అనమాట ఇదంతా. చూడండి ఎంత విశాలంగా ఉందో చెరువు. మాత్రం సూపర్ ఉంది, ప్రశాంతంగా. ఈరోజు పెద్దగా గాలి మాత్రం లేదు, అలలు కూడా వస్తలేవు అనమాట. గాలి వస్తే అలలు అనేది పెద్దగా వస్తాయి అనమాట. ఒక సైడ్ కొడుతుంటే ఒక సైడ్ పోతుంటే తెప్ప. ఇప్పుడు మస్తు ఇబ్బంది అయిపోద్ది. ఇక మాకు గచ్చుబెండ దొరికిన గడవు అట్లా తీసేస్తాం. ఇక గుంజుతూ ఉంటాం అనమాట ఫ్రెండ్స్. అది గుంజుతూ ఉంటే వస్తూనే ఉంటాయి అనమాట. బార్లు ఈ విధంగా వస్తూనే ఉంటాయి. వీటిని తీసుకెళ్ళి ఒడ్డుకి వేస్తున్నాం అనమాట. శతమంది సత్తాను వచ్చిందమ్మా. ఈ వరలు గుంజేస్తా ఉంటే వాడి నీళ్ళు వచ్చేసి మనకు తెప్ప నిండా వస్తుండే అనమాట. అవి కొన్ని కాగానే అవి మనం ఒక జగ్గు తీసుకొని బయటికి తోడేస్తుంటాం. లేకపోతే రోడ్ ఎక్కువ అయిపోద్ది అనమాట. అక్కడ దూరం నుంచి మా దగ్గరికి ఎండ మాత్రం మామూలు కొడతలేదు. ఇక్కడ మా క్యాపులు టవల్స్ లేకుంటే ఎండిపోవాల్సిందే, అంత కొడుతుంది ఎండ. బగ్గు అంటుంది. వర్షం వచ్చే టైం కూడా అవుతున్నట్టుంది. మబ్బులో పడ్డది. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఒక చేప అయితే పడ్డది. ఇచ్చి పెడతాం చూడండి మేము. ఇక్కడ కనపడే చేప పేరు చుక్క పాంప్లెట్ అంటారు ఫ్రెండ్స్. ఇది కాస్ట్ కూడా చాలా ఉంటుంది. 140-50 వరకు అయితే రేట్ ఉంటుంది. ఇవి చాలా తక్కువగా దొరుకుతుంటాయి అనమాట. కాస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఈ ఒరిసాకు ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు ఎక్కువ, వీటికి కాస్ట్ ఉంటుందని. మా బుట్ట దగ్గరికి అయితే ఇంకో బుట్ట కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇక వాళ్ళ దగ్గర ఏదో చేప ఉన్నాయి చూడండి. ఇక వాడు రొయ్య పట్టుకొచ్చాడు అనమాట. ఇలాంటి రొయ్యలు అరుదుగా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి ఎప్పుడో ఒకటి దొరుకుతూ ఉంటాయి. ఇక కొద్దిసేపు వచ్చి వాటర్ తాగి జెర్సీ ముచ్చట్లు వేసి అయితే పోయారు అనమాట ఫ్రెండ్స్ వాళ్ళు. నువ్వు రమ్మని కథ పడుతుంది. చాలా గీస్తున్నావు. ఇది కూడా తీసుకోమా తీసుకో బొట్టలాగా తీసుకో. ఇక మేము అన్నానికి వెళ్ళే టైం అయింది. టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అట్లా అవుతుంది. 1గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక మేము బయటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాం. మొత్తానికి బయటకు వచ్చే టైంకి అయితే 2 రవ్వలు, ఒక రొయ్య అయితే పడ్డది అనమాట. ఈ పాత వాళ్ళు చిక్కి ఉన్నాయి. ఇక మేము మొత్తానికి అన్నానికి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో కొద్దిసేపు గౌరమ్మ గుళ్ళో వెయిట్ చేసి ఇక మళ్ళా టైంకి 3 గంటలకు మళ్ళీ చెరలోకి దిగడం జరిగింది ఫ్రెండ్స్. చేస్తున్నావురా? వేస్తారా? ఇప్పుడు వచ్చేసి టైం 4:35 అవుతుంది. అంత ఒడ్డుకు వచ్చే టైం అనమాట. ఇక్కడికి ఇక పడవలు అయితే ఇక్కడికి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్తాం అనమాట. రేపు మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అవుతాం ఇక్కడికి.
దానికేనే మనకే చూడనా ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఇప్పుడే